హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాడైన ఇయర్ ఫోన్స్ వైర్తో బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ నెక్లెస్ని తయారు చేసుకోండి. ముందుగా బీడెడ్ ట్యూబ్ బీడ్ని తయారు చేసుకోవాలి. గట్టి దారానికి 1 గోల్డెన్ బీడు, 5 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్, 1 గోల్డెన్ బీడు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివర్లో ఉన్న థ్రెడ్కి ఒక నీడిల్ తీసుకోవాలి. చివర్లో కనిపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకుంటూ 2-3 ముడులు వేసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. దారానికి మళ్ళీ 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దాని కింద ఉన్న ఒక బ్లాక్ బీడ్ ని వదిలి దాని కింద ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి మళ్ళీ 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ ని వదిలి దాని కింద ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. ఇందాక మనం ముడి వేసుకున్న గోల్డెన్ బీడ్ ని ఇలా పైకి అనుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్ దాని కిందనే ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అలాగే దాని పైనే ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి కూడా దారాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం ఇందాక ముడి వేసుకున్న గోల్డెన్ బీడ్ ఉంది కదా, అందులో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దాని కిందే ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దాని కిందే ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. ఇక్కడ కింద చూపిస్తున్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి మళ్ళీ 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పైనే ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దాని పైనే ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దాని పైనే ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దారానికి ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్, దాని కిందే ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దాని పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అలాగే పై వరుసలో రెండో గోల్డెన్ బీడ్ ఉంది కదా, దానిలో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అక్కడ చూపిస్తున్న పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దాని కిందే చూపిస్తున్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దాని కిందే చూస్తున్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దాని కింద చూస్తున్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి.
దానిపైన చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దానిపైన ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దానిపైన ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని కిందే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. ఇక్కడ పక్కకే చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. దానిపైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దాని కిందే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇలాగే బ్లాక్ బీడ్స్ తీసుకుంటూ రావాలి. అంటే 1 బ్లాక్ బీడ్ వదిలి బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ చూసినట్టుగా అన్ని వరుసల్లో 5 బీడ్స్ రావాలి. అలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టేసి ఇక్కడ చూసినట్టుగా గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇక్కడ సైడ్ ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి అలా తీసుకున్న తర్వాత అక్కడ సైడ్ ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సైడ్ ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ అటు సైడ్ ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే అటు లైన్లో ఇటు లైన్లో ఒక్కొక్క బీడ్ గ్యాప్స్తో బీడ్స్ పైకి ఉంటాయి కదా, ఆ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి. ఇక్కడ చివర్లో గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అక్కడ వరుసలో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే ఆ చివర ఈ చివరని అటాచ్ చేస్తే ఇలా ట్యూబ్ షేప్ వస్తుంది. ఇక్కడ బీడ్స్లో నుంచి దారానికి 2-3 ముళ్ళు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి. మంచి బీడెడ్ ట్యూబ్ బీడ్ రెడీ అయిందండి. ఇక్కడ దారానికి నేను ఫెవిబాండ్ అతికిస్తున్నాను. ఊడిపోకుండా ఉంటుంది, కనబడకుండా ఉంటుంది. ఇలా ట్యూబ్లోకి సీజర్ తోటి లోపలికి థ్రెడ్ అనాలి, కనబడకుండా ఉంటుంది. బీడెడ్ ట్యూబ్ బీడ్ని రెడీ చేసుకున్న తర్వాత మరొక పెండెంట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ బీడ్స్ 1 mm సైజు, బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ 1 mm సైజుకి తీసుకోవాలి. దారానికి ముందుగా 8 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివర్లో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి 2-3 ముళ్ళు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి.
దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ వీల్ నుంచి దారాన్ని తీసుకోవాలి. 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి మధ్యలో వచ్చేటట్టుగా. దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న గోల్డెన్ వీల్ నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ వీల్ నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 3 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ వీల్ నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 2 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. పక్కకి చూసిన 3 బ్లాక్ క్రిస్టల్ బీడ్లోని చివరిలో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దాని కిందే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 2 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దాని కిందే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి మళ్ళీ 2 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ పక్కకి చూస్తున్న చివరిలో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దాని కిందే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగానే పక్కకే ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి చివరిలో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దాని కిందే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇదే మాదిరిగా చుట్టూ తీసుకుంటూ రావాలి 2 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి కింద చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇక్కడ చివరిలో మాత్రం 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. ఇటు సైడ్ చూస్తున్న చివరిలో చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. ఇక్కడ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ 2 మధ్యలో గోల్డెన్ బీడ్స్ 1 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి. చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మధ్య గ్యాప్లో 1 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి చుట్టూ. ఇక్కడ దారానికి 1 గోల్డెన్ బీడ్ 1 బ్లాక్
బ్లాక్ క్రిస్టల్ బీడ్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దారం ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే ఉందో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. దారానికి పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్, 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దారాన్ని ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే మధ్యలో 1 గోల్డెన్ బీడ్, గ్యాప్లో 1 గోల్డెన్ బీడ్ని వదలాలి. 3 బీడ్స్ డిజైన్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో 1 గోల్డెన్ బీడ్ వదలాలి. ఇక్కడ మాత్రం 4 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అదే దారాన్ని ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్, 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి. ఇటు సైడ్ గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఉంది కదా, అటు సైడ్ దారాన్ని తీసుకుంటూ రావాలి. అంటే ఇక్కడ 3 బీడ్స్ డిజైన్ తీసుకున్నాం కదా, వాటికి 1 గోల్డెన్ బీడ్, గ్యాప్లో 1 గోల్డెన్ బీడ్ వస్తాయి. ఇలా 4 సైడ్స్ 3 టైమ్స్ 3 బీడ్స్ డిజైన్ వచ్చింది. పైన మాత్రం 4 గోల్డెన్ బీడ్స్ డిజైన్ వస్తుంది. ఆ 4 గోల్డెన్ బీడ్స్ డిజైన్లోకి దారాన్ని తీసుకోవాలి. అలా గోల్డెన్ బీడ్స్లోకి దారాన్ని తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న బీడెడ్ ట్యూబ్ బీడ్ని తీసుకోవాలి. ఈ బీడెడ్ ట్యూబ్ బీడ్లో 5 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ లైన్స్ ఉంటాయి కదా, ఆ 5 బ్లాక్ క్రిస్టల్ బీడ్లోని మధ్యలో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే ఈ పెండెంట్ని ఆ ట్యూబ్కి అటాచ్ చేయాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పెండెంట్లోని గోల్డెన్ బీడ్లోకి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ పెండెంట్లోని గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా 2 సార్లు అలా తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. అంటే బీడెడ్ ట్యూబ్ బీడ్కి పెండెంట్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారాన్ని బీడ్స్తో బీడెడ్ బాల్స్ని తయారు చేసుకోవాలి. థ్రెడ్కి ముందుగా 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 2-3 ముళ్ళు వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి.
దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పైనే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఇంతకుముందు మాదిరిగానే 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. లాస్ట్ చివర్లో కూడా అదే మాదిరిగా తీసుకోవాలి. అలా 4 సైడ్స్ తీసుకున్న తర్వాత పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. ఆ వరుసలో పైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. ఆ వరుసలో చూపిస్తున్న పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. సేమ్ ఇంతకు ముందు మాదిరిగానే 1 గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకొని ఆ వరుసలో కనిపిస్తున్న 1 గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అదే మాదిరిగా చివరి వరుసలో కూడా అదే మాదిరిగా గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారాన్ని గట్టిగా గుంజాలి. అంటే బీడ్స్తో బీడెడ్ షేప్ లాగా వస్తుంది అలా దారాన్ని గుంజితే. పక్కకే చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే గోల్డెన్ బీడ్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే గోల్డెన్ బీడ్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే పక్కకున్న గోల్డెన్ బీడ్స్ని వదిలి గ్రీన్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే ఇటు సైడ్ కూడా చివర్లో 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి. అంటే మనం ఫస్ట్ 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఇక చివర్లో కూడా 4 గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి. అలా తీసుకున్న తర్వాత గ్రీన్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత అక్కడే దారానికి 2-3 ముడులు వేసుకోవాలి. పక్కకే ఉన్న గ్రీన్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. మంచి గ్రీన్ క్రిస్టల్ బీడ్స్తో బీడెడ్ బాల్ రెడీ అయిందండి. సేమ్ అలాంటిదే ఇంకోటి రెడీ చేసి పెట్టుకోవాలి. గోల్డెన్ బీడ్స్తో బీడ్స్ క్యాప్స్ తయారు చేసుకోవాలి. అందుకు ముందుగా దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి.
మళ్ళీ దారానికి ఇటుపక్కకు చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి అటుపక్కకు చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. ఇంతకుముందు ఎలా తీసుకున్నామో గోల్డెన్ బీడ్స్ అలానే తీసుకుంటూ రావాలి దారానికి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలా మొత్తం 6 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలండి. ఇలా 6 గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇలా బీడ్స్ని రౌండ్గా చేసుకోవాలి. మనం ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ అటు సైడ్ ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి ఇటుపక్కకు చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. అంటే 6 గోల్డెన్ బీడ్స్లో 2 గోల్డెన్ బీడ్స్ పైన 2 గోల్డెన్ బీడ్స్ వస్తాయి 3 టైమ్స్. దారానికి పక్కకి చూసిన 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అంటే నిల్వలో ఉన్న 2 గోల్డెన్ బీడ్స్. అలా దారాన్ని పైకి తీసుకున్న తర్వాత దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న 1 గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి ఇక్కడ పక్కకే చూస్తున్న పైన చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే పైన చూసిన గోల్డెన్ బీడ్. అలా తీసుకున్న తర్వాత దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి.
అలా తీసుకున్న తర్వాత చివర్లో మాత్రం ఇక్కడ పక్కకే చూపిస్తున్న 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అంటే 3 లైన్స్ పైన 2 గోల్డెన్ బీడ్స్ వస్తాయి, వాటి గ్యాప్స్లో 1 గోల్డెన్ బీడ్స్ వస్తాయి. ఇప్పుడు దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి గ్యాప్స్లో. ఫస్ట్ టైం 1 గోల్డెన్ బీడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గ్యాప్స్లో 2 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి. దారానికి పక్కకి అంటే పైన చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దారానికి పైన అంటే పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ చివర్లో చూస్తున్న 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అంటే ఈ గ్యాప్స్లో సెకండ్ టైం 2 గోల్డెన్ బీడ్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు థర్డ్ టైము 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి గ్యాప్స్లో. దారానికి 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే అంటే పైనే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే 3 లైన్స్ని 2 గోల్డెన్ బీడ్స్ తోటి తీసుకుంటాము. వాటి గ్యాప్స్లో ఫస్ట్ టైం ఏమో 1 గోల్డెన్ బీడ్ తీసుకున్నాము, సెకండ్ టైం ఏమో 2 గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాము, థర్డ్ టైము 3 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి ఆ గ్యాప్స్లో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చివర్లో 3 గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత చివర్లో మాత్రం పక్కకి చూసిన 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. బీడ్స్తో బీడెడ్ క్యాప్ రెడీ అయిందండి. ఇలా ట్రయాంగిల్ షేప్ రావాలి. అంటే 3 లైన్స్ హైట్ వస్తాయి. వాటి గ్యాప్స్లో ఫస్ట్ 1 గోల్డెన్ బీడ్ తీసుకుంటాము, తర్వాత 2 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటాము, తర్వాత 3 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటాము. ఇక్కడ చివర్లో ఉన్న దారం ఫస్ట్లో ఉంది కదండి చిన్న దారము, ఆ దారానికి నీడిల్ని తీసుకోవాలి. ఆ దారం కింద వరుసలో ఉన్న గోల్డెన్ బీడ్స్లో నుంచి ఆ దారాన్ని కిందికి తీసుకుని రావాలి. నీడిల్ని తీసేసి ఆ దారానికి ఈ దారానికి కలిపి 2-3 ముళ్ళు వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత దారాలని కట్ చేసుకోవాలి. దారాలకి ఇక్కడ నేను ఫేవర్ని అతికిస్తున్నాను, కనబడకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. లోపల సైడ్కి అలా పెడితే అలాంటి బీడెడ్ క్యాప్స్ని 2 రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మెటల్ వైర్ని తీసుకున్నాను. 1 గ్రామ్ గోల్డెన్ బీడ్స్కి వచ్చిన మెటల్ వైర్ని తీసుకున్నాను. ఆ వైర్ లెంత్ తక్కువ ఉందని 2 మెటల్ వైర్స్ని ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నాను. మీ నెక్ లెంత్ని చూసుకొని మెటల్ వైర్ని తీసుకోండి.
ఇక్కడ పాడైన ఇయర్ ఫోన్స్ వైర్ని తీసుకుంటున్నాను. ముందుగా వైర్కి వార్నిష్ పెట్టుకొని ఉంటే గ్లాసీ లుక్ వస్తుంది. ఇది ఆరడానికి 5-6 అవర్స్ పడుతుందండి. అందుకే ముందుగానే వైర్కి ఇలా వార్నిష్ పెట్టి ఉంచాలి. అది డ్రై అయిన తర్వాత వైర్ని ఇలా మొత్తం కట్ చేసుకోకుండా పైన ట్యూబ్ని కట్ చేసుకుంటే ఇలా వైర్ లోపల ఉన్న తీగలు ఈజీగా వస్తాయి ట్యూబ్ వైర్లో నుంచి. అందుకే వైర్ని మొత్తం కట్ చేసుకోవద్దు, పైనే కట్ చేసుకోవాలి. ఇలా వైర్లో నుంచి తీగని తీసేసిన తర్వాత ట్యూబ్ వైర్ని ఇలా స్కేల్కి లెంత్ చూసుకొని 3 సెంటీమీటర్లో కట్ చేసి పెట్టుకోవాలి. ట్యూబ్ వైర్లని ఇలా 3 సెంటీమీటర్లో అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మెటల్ వైర్ని తీసుకోవాలి. మెటల్ వైర్కి మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పెండెంట్ని తీసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ బీడెడ్ బాల్ని తీసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడు. ఆ తర్వాత గోల్డెన్ బీడ్స్ బీడెడ్ క్యాప్ని తీసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడు. ఆ తర్వాత ఇందాక మనం ట్యూబ్ వైర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ట్యూబ్ వైర్లో నుంచి మెటల్ వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మెటల్ వైర్కి 1 గోల్డెన్ బీడు, 1 గ్రీన్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత ట్యూబ్ వైర్ని తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే మాదిరిగా అటు సైడు ఇటు సైడు తీసుకోవాలి. ఇలా వైర్ స్ట్రక్ అయినప్పుడు కటింగ్ ప్లేట్తో గుంజితే ఈజీగా వస్తుందండి. ఇలా కటింగ్ ప్లేట్తో గుంజాలి. మళ్ళీ బీడ్స్ తీసుకోవాలి. చివర్లో ఇక్కడ వైర్ని రౌండ్ చేసి పెట్టుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా ట్యూబ్ వైర్ని బీడ్స్ని తీసుకోవాలి. ఇటు సైడ్ కూడా రౌండ్గా చేసుకోవాలి. వైర్ని అలా తిప్పుకోవాలి అక్కడే. పాడైన ఇయర్ ఫోన్స్ వైర్స్ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి. వాటిని ఇలా పడేయకుండా తిరిగి ఇలా యూస్ చేసుకోవాలి. తక్కువ ఖర్చులో మంచి డిజైనర్ నెక్లెస్ ఇలా రెడీ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ రోప్ డోరీని తీసుకుంటున్నానండి. అంటే ఇది నెక్ లెంత్ కొద్దిగా పైకైనా కొద్దిగా మీడియం లెంత్లో అయినా వేసుకోవచ్చు. ఎంతో బాగా వచ్చింది కదండి ఈ నెక్లెస్. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి, తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఈ నెక్లెస్ కంటే లుక్లో ఉంటుందండి. ఇది శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా వేసుకోవచ్చండి. ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి, ఎంతో బాగుంది. శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా వేసుకుంటే మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని ఎంతో ఈజీగా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి. తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.